ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథ్ ఉండే వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మరి మన సాయినాథుడు ఈరోజు మన కోసం ఏమి సందేశం తీసుకుని వచ్చారో తెలుసుకుందామా? మరి నువ్వు ఊహించినటువంటి గొప్ప శుభవార్తను నీకోసం అంటే తీసుకొచ్చాను, నాపై నమ్మకంతో విను అంటూ ఉన్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకోండి. అంతకంటే ముందుగా మన ఛానల్ను కనుక ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ను తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారి సందేశానికి ముందుగా చాలామంది అండి అసలు ఎన్నో ఇబ్బందులు పడుతూ, అక్క మీరు చెప్పేది మాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నాయి, మా జీవితంలో అసలు వెలుగు అనేది లేకుండా అయిపోయింది, ఎటు దారిపోక మేము చాలా ఇబ్బందుల్లో ఉంటే మాకు ఎవరి ద్వారానైనా సరే మాకు మీ సందేశం, బాబా గారి సందేశం మీ నోట వినటం మాకు చాలా ధైర్యాన్ని కలిగిస్తూ ఉంది అక్క. చాలా సంతోషం, మాకు చాలా మేము తిరిగి మళ్ళా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము, మీ మాటలు మాకు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి మీకు అందరికీ అంతగా నచ్చినప్పుడు మీరు ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు. ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బాబావారు ఈరోజు తప్పకుండా మంచి సందేశంతో మన ముందుకు వచ్చారు. బిడ్డ, నువ్వు ఊహించినటువంటి గొప్ప శుభవార్తతో ఈ సాయిని వచ్చాను, నాపై నమ్మకంతో విను, నా ఆదేశాలను వింటూ ఉంటావు, కానీ వాటిని నువ్వు ప్రతిదాన్ని అమల్లోకి పెట్టలేకపోతున్నావు కదూ. నీ మనసులో గూడు కట్టుకుని ఉన్నటువంటి బాధల వలన నువ్వు ఎక్కువగా నేను చెప్పే మాటలను నువ్వు ఆలకించలేకపోతున్నావని నేను అర్థం చేసుకోగలను. నీకు కావలసిన దాని గురించి నువ్వు మరీ అంతగా అడగాలా? ఈ బాబాకు నీ గురించి అలాగే నీ సమస్య గురించి తెలియదు అని అంటావా? ఏది నీకు మంచిదో ఏది నీకు సరి అయినదో తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు నీ జీవితాన్ని గడుపుతూ వచ్చావా? నేనే కాదు, ఏ భగవంతుడైనా సరే ఆయనను నమ్మి కొలిచి పూజించినటువంటి ఏ భక్తుల్ని కూడా, ఏ భక్తురాలినైనా సరే వారు పతనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోరు. తప్పకుండా సమస్యలతో పోరాడి మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనే చూస్తాడు. కానీ మీరే భగవంతుణ్ణి అర్థం చేసుకోకుండా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీ జీవితంలో మీరు ఎన్నో తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. పనికి రాని వాటి కోసం ఎక్కువగా వాటికే తపన పడుతూ ఉంటారు. ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఒకరిని చూసి ఒకరు పక్కన వారితో వారి జీవితాన్ని పోల్చుకుంటూ మీకోసం భగవంతుడు ఇచ్చినటువంటి, అలాగే ప్రత్యేకంగా మీకోసం అని కేటాయించినటువంటి బంగారు జీవితాన్ని కాదు అనుకుని తెలిసి మరి ఎదుటివారి జీవితంతో మీ జీవితాన్ని ముడిపెట్టుకుంటూ ఉంటున్నారు. అలా అలా నీవు ఎప్పుడైతే అనుకుంటూ వారితో పాటు నీ జీవితాన్ని పోల్చుకుంటూ ప్రతిరోజు కూడా నువ్వు తృప్తిగా కాకుండా నీ జీవితాన్ని అసంతృప్తిగా కొనసాగిస్తూ వస్తావో అప్పటి వరకు నీ జీవితం ఎప్పుడు కూడా బాధల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే నీకున్న దాంట్లో నువ్వు సంతోషంగా తృప్తిగా ఉంటావో అప్పుడే భగవంతుడు కూడా నిన్ను చూసి మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి జీవితాన్ని, ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నీవు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అనేది మాత్రమే ఆయనకు కావాలి. నీకు ఇచ్చిన దానిలోనే ఆనందాన్ని వెతుక్కో, ఉన్నటువంటి జీవితాన్ని చక్కగా ఉపయోగించుకో. అలా కాకుండా బాబా నా చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉన్నారు, వారికంటే నేను ఏం తక్కువ, వారితో సమానంగా నాకు అన్ని సంతోషాలను ఎందుకు ఇవ్వడం లేదు నువ్వు నన్ను అడగవచ్చు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో బిడ్డ, వారు సంతోషంగా ఉన్నారు అంటే వారి పూర్వ జన్మల్లో వారు చేసుకున్నటువంటి పుణ్యం కావచ్చు, వారు చేసేటటువంటి కొన్ని గొప్ప పనుల వల్ల కావచ్చు, వారికి భగవంతుడు కల్పించినటువంటి అవకాశం కావచ్చు, అలాగే వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు ఉపయోగించుకుని
ఈ జన్మలో మంచి మార్గాన్ని ఎంచుకుని వారికి తప్పకుండా ఆయన ఎప్పుడు కూడా మంచి దారిని చూపిస్తాడు. కనుక వారు ఆనందంగా గడుపుతూ ఉంటారు. అలా అని వారికి మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవు అని అనుకోవడం మాత్రం నీ మూర్ఖత్వం అవుతుంది. వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నీతో చెప్పుకోరు కదా. వారికి ఉన్నటువంటి సమస్యలు వారివే, నీ సమస్యలు నీవే. కాకపోతే పైకి అందరూ కూడా సమస్యలు ఉన్నాయి అని ఎవరితోనూ చెప్పుకోరు. నీకు రావాల్సిన దాన్ని రాకుండా ఎవ్వరు కూడా అడ్డుపడరు. భగవంతుడు ఎప్పుడు కూడా నీకు దక్కవలసింది ఇవ్వాలని చూస్తాడు, కానీ అడ్డుపడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడు. నువ్వు కోరుకున్నది నేను ఏది రాస్తే నీ కుటుంబ సంతోషంగా ఉంటుందో, ధర్మబద్ధంగా నీకు దక్కవలసింది ఏదైతే ఉందో అదంతా కూడా నీకు అందివ్వడం నా బాధ్యత. ఇన్ని రోజులు అది జరగకపోవడం వల్ల నీ మెదడులో ఉన్నటువంటి రకరకాల ఆలోచనల వలన నీ మనసంతా కూడా పూర్తిగా నలిగిపోయిందని నేను అర్థం చేసుకోగలను. ఆ ఆలోచనల వల్ల నువ్వు ఎంతగా కుమిలిపోతూ ఉన్నావో, అలాగే నీ మనసుకు నచ్చ చెప్పుకోలేకపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. కేవలం ఇదంతా కూడా నీ కర్మఫలం. దానిని పూర్తిగా నువ్వు అనుభవించినటువంటి తర్వాతే జీవితంలో నువ్వు మరలా వెనక్కి తిరిగి చూడనంత విజయాన్ని పొందుతావు. అందుకే ఏదైనా సరే అనుభవించకుండా తప్పదేమో, కానీ కర్మఫలాన్ని మాత్రం తప్పకుండా అనుభవించే తీరాలి. నీకు నేను శక్తిని ధైర్యాన్ని ఉంచాను కదా, నీ ముందుండి మరి నన్ను జాగ్రత్తగా కానీ ఇన్ని రోజులు నడిపించుకుంటూ వచ్చాను, కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నేను నిన్ను కాపాడడం లేదని, ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా ప్రేమను పంచుతున్నాడు ఈ బాబా అని పొరపాటు పడుతున్నావు తల్లి. ఎప్పుడు కూడా తన యొక్క బిడ్డల పట్ల సమానమైనటువంటి ప్రేమని తల్లి చూపిస్తుంది కదా. ఎప్పుడు ఆ తల్లి ఒకరిని ఎక్కువగా తక్కువగా చూడదు కదా. ఎందుకంటే తల్లికి బిడ్డలందరూ కూడా సమానమే. కనుక మీరు కూడా నాకు అంతే. నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను చూస్తాను, కానీ ఒకరు సంతోషంతో ఉంటే ఒకరు బాధలో ఉండాలని నేను ఎప్పుడు అనుకోనమ్మా. అందులోనూ పేదవారు ధనికులు అని అస్సలు ఎప్పుడూ ఆలోచించను నేను. అందరిపైన నా ప్రేమ సమానమైనటువంటి భావంతోనే ఉంటుంది. ఎవరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరుగున నేను వారి వద్దకు వాలిపోవడమే నా పని. అదొక్కటే ఈ బాబాకు తెలిసినటువంటి పని. ఒక కోడి తన రెక్కలను పిల్లల చాటును ఎలా అయితే దాచుకుని కాపాడుకుంటుందో, నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం మీకు ఎదురొచ్చినా నేను కూడా మిమ్మల్ని దాచిపెట్టి మీలో ఉన్నటువంటి కష్టాన్ని నేను స్వీకరిస్తున్నానమ్మా. మీకు సంపూర్ణమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తున్నాను తల్లి. మీ సాయి హృదయం ఎంతో విశాలమైనది బిడ్డ. ఎప్పుడు కూడా నాపై పొరపాటు పడవద్దు. అసాధ్యాన్ని సుసాధ్యంగాను మార్చేటటువంటి శక్తి ఈ సాయికి ఉందని నువ్వు తెలుసుకోవాలి. అంతేకాకుండా నా కోరిక ప్రకారం తప్పక జరుగుతుంది. ఇప్పటికైనా తెలుసుకోండి. నీ సాయి చూపేటటువంటి దారిలో నడిచి చూడు. ఆ మరుక్షణమే నీకంటూ మంచి ఉత్తమమైనటువంటి మార్గాన్ని చూపించే దయాగుణం కలవాడు నీ సాయి. ప్రతిరోజు కూడా నువ్వు విభూతి ధరిస్తూ ఉండమ్మా. నీకు ఎలాంటి ఆపదలు రానివ్వను. నువ్వు చేసేటటువంటి పనిలోనే కాదు, నీ ఆలోచన విధానంలో కూడా గొప్ప మార్పుని నేను తీసుకొచ్చేటటువంటి కొత్త జీవితాన్ని తృప్తిగా ఆనందంగా నువ్వు పొందుతావు. అసంతృప్తిగా ఎప్పుడు ఉండవద్దు తల్లి. సంతృప్తి లేని వారికి సర్వం ఉన్నా కూడా అది దండగే అవుతుంది కదా. సంతృప్తితో ఉన్నవారికి 100 రూపాయలు సంపాదించినా కూడా ఆ రోజు పండగే అవుతుంది. ఎవరి అదృష్టం వారిది. ఎవరికో అదృష్టం దక్కిందని, ఎవరో సంతోషంగా ఉంటున్నారని నీ జీవితాన్ని నువ్వు చిన్న చూపు చూసుకుంటున్నావు. అదృష్టాన్ని కేవలం అప్పుడప్పుడు మాత్రమే నమ్ముకోవాలి. నీవు నమ్మినటువంటి భగవంతుణ్ణి, నీవు నమ్మినటువంటి నీ కష్టాన్ని నమ్ముకో. అప్పుడే నువ్వు జీవితంలో చాలా మంచి విజయాన్ని నువ్వు చూస్తావు. ఏది కూడా నిన్ను బాధ పెట్టాలనేటటువంటి ప్రయత్నం నేను ఎప్పుడు కూడా చేయలేదు. నీ మంచి కోరి చెప్పేటటువంటి ఈ మాటలన్నీ కూడా నీ మనసుకు కాస్త కష్టంగా అనిపిస్తున్నాయి కదూ, కానీ నువ్వు సంతోషంగా ఉండాలనేదే ఈ సాయి యొక్క భావన. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. తప్పకుండా నీ చెంతకు విజయదేవత అడుగు పెడుతుంది. నేను నీకు మాట ఇస్తున్నాను కదా. నీకు రావాల్సిన దాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరని చెప్పాను కదా. నీవు ఎంతైతే శ్రమిస్తావో అంతకు మించి 10ంతల లాభాన్ని నీ బాబా నీకు అందించబోతున్నానమ్మా. అలాగే నీ ఊహకు అందనటువంటి విజయాన్ని నీ చెంతకు చేర్చబోతున్నాను తల్లి. ఇక నుండి నువ్వు చేయవలసింది కేవలం నాపై పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండడమే అని తప్ప ఈ బాబా రెండోది ఏమీ కోరుకోడు. నీ మనసుకు నచ్చిన విధంగా నన్ను ఎలా పూజించినా కూడా నేను ఇష్టపడతానమ్మా. ఏ ప్రసాదం పెట్టినా కూడా నేను స్వీకరిస్తాను కూడా.
పోనీ ఇవన్నీ చేయలేను బాబా అని కేవలం మనసారా సాయి అంటూ నా నామాన్ని జపించు, స్మరించినా కూడా నేను తృప్తి చెందుతాను. నీకంతా మంచి జరుగుతుందని ఈ సాయి నీకు వాగ్దానం చేస్తున్నాను తల్లి. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మన కోసంగా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా మీ నుండి నేను ఆశిస్తున్నాను. మరో చక్కని బాబావారి సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.